మనలో చాలామంది మైండ్స్లో ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ప్రతిరోజు అనుకుంటుంటాం మన టైం చాలా బాగా మేనేజ్ చేయాలని, కానీ మన చేతులు దాటుతూ స్లిప్ అయిపోతూ ఉంటుంది ఆ టైం. ఆ రోజంతా గడిచిపోయిన తర్వాత లేదా ఆ నెలంతా గడిచిపోయిన తర్వాత అయ్యో ఇంకొంచెం బెటర్గా మేనేజ్ చేస్తుంటే బాగుండేది అని చెప్పి. అయితే దీన్ని ఎలా మేనేజ్ చేయాలి? దానికోసం కొన్ని టిప్స్, ఇవన్నీ నేను ఫాలో అయ్యే టిప్సే అనమాట. ముందుగా ప్రతిరోజు నిద్ర లేవగానే ఆ డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటి మన మైండ్లో మనకు మనం ఒక సజెషన్ ఇచ్చుకోవాలి, ఈరోజు నేను 100% యూజ్ చేసుకుంటానని. ఒక్క సెకండ్ పాటు ఒకటి రెండు పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటే నేను బాగా టైం మేనేజ్ చేసుకుంటానని చెప్పి ఆటోమేటిక్గా ఆ డే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. రెండు, ప్రతి గంటకు ఒకసారి మనం ఏం చేస్తున్నామో ఒక్క సెకండ్ ఆలోచించుకోవాలి. ఒకవేళ కనుక లూజ్ అవుతున్నాం, టైం విపరీతంగా లూజ్ అవుతున్నాం అనుకుంటే మళ్ళీ మనల్ని మనం వెనక్కి తీసుకొచ్చుకోవాలి, మన టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మూడోది, అతి ముఖ్యమైనది, ప్రయారిటైజేషన్ ఆఫ్ టైం. ప్రతి ఒక్కరికి దేవుడు 24 గంటలే ఇచ్చాడు, కానీ దానిలో ఏ ప్రయారిటీస్ కోసం మనం వాడుతున్నాం? వేస్ట్ఫుల్గా వాడుతున్నామా? హయ్యెస్ట్ పొటెన్షియల్ అంటే హయ్యెస్ట్ యూటిలిటీ కోసం వాడుతున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది, కొన్నిసార్లు 5 నిమిషాల్లో మనం చేసే పని గంట చేస్తాం. అప్పుడు మనకు తెలియకుండా చేసామనిపిస్తుంది, ఏదో పనిలో ఉన్నాం అనిపిస్తుంది, కానీ గంటలు 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 అక్కడ పోతాయి అనమాట. కాబట్టి ఎన్ని నిమిషాల్లో ఒక పని చేయాలి, దానికి ఎంత టైం పెడుతున్నాం, అదొక్కసారి ఆలోచించుకోవాలి. భూమి మీద మనం ఏది ఇచ్చినా తిరిగి రాలేంది, మనం ఏది ఇచ్చినా తిరిగి పొందలేంది మన ఏజ్ కానీ టైం కానీ. దానిలో ఒక్క సెకండ్ కూడా మనం కనుక వృధా చేసి, అంటే వృధా అంటే కేవలం అన్ని గోల్ ప్రకారం అన్ని చదువనే కాదు, మన కోసం మనం వాడుకునే టైం, మన టైం మన చేతిలో ఉండాలి. అన్నిటికన్నా గొప్ప వరం ఏంటంటే మన టైంని మనం మేనేజ్ చేసుకోగలుగుతాం, మన టైం మన చేతిలో ఉంటాం, మన టైంని మనకి ఎలా ఉండాలో అలా ఉంచుకోగలుగుతాం. కొంతమందికి చదువుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ట్రావెలింగ్ ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి మంచి మంచి చాలా మోటివేషన్ వీడియోస్ కానీ మూవీస్ కానీ చూడాలని ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకా మంచి పనులు సొసైటీ కోసం చేయాలని ఇష్టం ఉంటుంది. అదంతా వాళ్ళ ప్యాషన్, వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉందన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మన టైంని వృధా చేసేసి ఎవరి గురించో ఆలోచించుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లేదా ఏదో మైండ్ సెట్లో మనం పెట్టేసుకుని, లేదా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఆలోచించి, అలా కాకుండా ప్రాపర్గా మన టైం కనుక యూజ్ చేసుకుంటే అంతకంటే గొప్ప సాటిస్ఫాక్షన్ జీవితంలో ఇంకోటి ఉండదు అనమాట. ఏది భూమి మీద ఏది కోల్పోయినా తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ మనం ఆ టైంని, ఆ ఆలోచనని, మొత్తం ఆ కన్సర్న్, ఆ పర్టికులర్ మూమెంట్ని మిస్ అయ్యామనుకోండి, జీవితంలో ఆ మూమెంట్ మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మనం టైం విషయంలో పొద్దున్నే మనం సజెషన్ ఇచ్చుకోవాలి, మనం ఈరోజు ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇంత ఫుల్ఫిల్గా చేద్దాం అనుకుంటున్నాం. రెండో విషయం, ప్రతి గంటకు ఒకసారి ఒక్క సెకండ్ ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నామని. మూడోది, ఎక్కడ ఎక్కువ టైం పెట్టేస్తున్నాం, ఎక్కడ తక్కువ టైం పెడుతున్నాం, ఏది ఎక్కువ మనకి రిటర్న్స్ వస్తాయి, ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇష్టమైన విషయంలో, మనం నీకు చదువు అంటే ఇష్టం, దాని మీద టైం స్పెండ్ చేయటం, లేదా ఇంకొక పని చేయాలి దాని మీద టైం స్పెండ్ చేయటం, అలా ఇంపార్టెంట్. ఏదో అంటే చాలా తక్కువ ప్రయారిటీ ఉన్న విషయాల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే పని మాత్రం చేయకండి. అలా చేస్తే మీ టైం మీ చేతుల నుంచే స్లిప్ అయిపోద్ది అనమాట. టైం స్లిప్ అయిపోతే భూమి మీద అది తిరిగి ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దేవుడు అనుకున్నా సరే మళ్ళీ తిరిగిపోయిన సంవత్సరం, గడిచిపోయిన రోజు తిరిగి రావు.